యా క్వశ్చన్ దగ్గరికి వద్దాం. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ వన్లో ఏం చెప్తున్నారంటే ఒక ఎకో సిస్టంలో ఎనర్జీ అనేది యూని డైరెక్షనల్ గా ఫ్లో అవుతుంది అని చెప్పారు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఎకో సిస్టమ్ అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఎస్కేప్ అయింది అని చెప్పారు. సో అంటే దీనికి అర్థం ఏంటి అంటే సో వెల్ ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇవి. ఎందుకో నేను చెప్తా వినండి. మీరు ఒక ఎకో లోకి వెళ్తే ఎనర్జీ అనేది యూని డైరెక్షనల్ గా ఫ్లో అవుతుంది. ఎందుకు? మన భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి తన యొక్క శక్తి అనేది సన్ నుంచి తీసుకుంటారు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా. ఫర్ సపోజ్ ప్లాంట్స్ అనేవి సన్ నుంచి తీసుకొని చెట్లు బయోమాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ బయోమాస్ ని జీవరాశులు, మన గొర్రెలు, మేకలు వాటిని తింటాయి. వాటిని ఆ కన్జ్యూమర్స్ని వేరే కన్జ్యూమర్స్ అంటే పులులు, మేకలు, పులి అలాంటివి ఆ మేకని తినేస్తాయి. సో ఇలా ఎనర్జీ అనేది సన్ నుంచి ప్లాంట్స్కి, ప్లాంట్స్ నుంచి గోట్స్కి, గోట్స్ నుంచి లాయన్కి, అలా లాయన్ నుంచి అది మళ్ళీ మట్టిలోకి, ఇలా ఒక చైన్లో వెళ్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఫర్ సపోజ్ ఎనర్జీని మీరు ఎక్కడైనా ఆపాలని చూసారు, ఆరల్స్ ఈ సైకిల్ని బ్రేక్ చేశారు అనుకున్నాం. ఫర్ సపోజ్ మేక ఇప్పుడు మీరు దాని పేరేంటి, ఇప్పుడు బియర్ ఉంది, ఏదన్నా ఒక అనిమల్ ఉంది, అది ఆమ్నివోరస్, లైక్ చెట్లని తింటది, పురుగులని తింటది, అదే జంతువులని కూడా తింటది. ఇక్కడ కూడా మీరు ఎనర్జీని చూస్తే అది వెళ్ళి చెట్టుని తినాలనుకోండి, సన్ నుంచి వచ్చిన ఎనర్జీ చెట్టుకు వచ్చింది, చెట్టు నుంచి మళ్ళీ ఆ జీవికి వచ్చింది. లేదు, అది డైరెక్ట్ గా చెట్టు నుంచి వచ్చిన ఎనర్జీని ఒక జీవి తిన్నాక మళ్ళీ ఆ ఆమ్నివోరస్ వచ్చి ఆ జీవిని తిన్నది. ఇక్కడ మీరు ఎనర్జీని చూస్తే ఒక సీక్వెన్స్ లోనే వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ మల్టిపుల్ సీక్వెన్స్ లోకి వెళ్ళట్లే. అంటే ఒక బియర్ తిన్నది, ఆ బియర్ నుంచి ఎనర్జీ సగం సగం వచ్చేసి వేరే జంతువులోకి వెళ్ళింది, ఇంకో సగం వచ్చేసి వేరే జంతువులోకి వెళ్ళింది. ఇలా వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఎ లీనియర్. వన్ వన్ ట్రోపిక్ నుంచి ఇంకో ట్రోపిక్ కి లీనియర్ గా వెళ్తాయి. అదే అందుకే అతను యూని డైరెక్షనల్ ఫ్లో అని చెప్పారు. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మామూలుగా ఎకో సిస్టమ్స్ అనేవి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని ఫాలో అవుతాయి. కానీ వీడేమన్నారంటే సెకండ్ ఎకో సిస్టమ్స్ అనేవి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని ఫాలో అవ్వవు అని చెప్పారు. లేదు, ఎందుకు ఫాలో అవుతాయి అంటే చూడండి, ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. చెప్పా కదా, ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్, కన్జ్యూమర్స్ నుంచి హయ్యర్ కన్జ్యూమర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతిసారి బాడీలో ఖచ్చితంగా ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఫోన్కి ఛార్జింగ్ పెట్టారనుకోండి, దాంట్లో 100% బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కుతుంది, రైట్? ఎక్కేటప్పుడు పక్కన వేడి ప్రొడ్యూస్ అయింది, హీట్ చూసారా? అలానే మీరు ఎప్పుడైనా పెట్రోల్లో, ఓకే, మీరు ఎప్పుడైనా పెట్రోల్ పోస్తే బైక్లో, ఆ పెట్రోల్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఆ మిషన్ ఏం చేస్తుంది, దాన్ని యూజ్ చేసుకుంటుంది, ఏది, పెట్రోల్ని యూజ్ చేసుకొని బైక్ మూవ్ అవుతుంటుంది. ఇక్కడ ఎనర్జీ మీరైతే 1 లీటర్ పెట్రోల్ మీరు పోసినప్పుడు ఎంత పెట్రోల్ పోస్తే అంత ఈక్వల్గా లోడ్ అనేది వర్క్ అవ్వాలి. బేసిక్గా ఫర్ సపోజ్ నేను మీకు చెప్తాను, 1 లీటర్కి 100 కిలోమీటర్స్ వెళ్ళాలి అని చెప్తాను, బట్ మీ బైక్ 100 కాకుండా 99.9 కిలోమీటర్స్ వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, 0.1 ఈజ్ మిస్సింగ్. ఎందుకు ఆ 0.1 మిస్సింగ్? ఆ మిస్సింగ్ ఎనర్జీ ఎలా వెళ్తుందంటే రేడియేషన్ ద్వారా, హీట్ ద్వారా వెళ్ళిపోద్ది. సేమ్ అలానే యూనివర్స్లో ఎనర్జీ అనేది ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వెళ్ళేటప్పుడు దాంట్లో 10% ఎనర్జీ అనేది ఖచ్చితంగా లాస్ అయింది. ఇది రూల్. సో ప్రతి ఎనర్జీ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అదే చెప్తుంది, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆ, దాంట్లో 10% అనేది లాస్ అయింది హీట్ ఫామ్లో అని. సో ఆ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఎకో లో కూడా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఫర్ సపోజ్ సెకండ్ స్టేట్మెంట్ని మనము ట్రూ అనుకుంటాం. ఒకసారి ఒక అన్రియల్ వరల్డ్లోకి వెళ్ళి ట్రై చేద్దాం. ఒకవేళ ఎకో లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే, ఒకవేళ ఎకో లో ఫర్ సపోజ్ ఒక చెట్టు ఏం చేస్తుంది, అది దాన్ని ఫ్రూట్స్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫ్రూట్స్ని మనం తిన్నాం. సో చెట్లో నుంచి వచ్చిన ఫుల్ ఎనర్జీ మనం తిన్నాం.
మన నుంచి వచ్చిన ఫుల్ ఎనర్జీ మనం చనిపోయాక మట్టిలోకి వెళ్ళింది, మళ్ళీ మట్టిలో నుంచి ఆ ఫుల్ ఎనర్జీ మళ్ళీ చెట్టులోకి వస్తుంది. మీరు గుర్తుంచుకోండి, ఇక్కడెక్కడ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వట్లేదు. నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఎనర్జీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ చెట్టుకు వచ్చింది. మళ్ళీ చెట్లో నుంచి మళ్ళీ ఫ్రూట్ నుంచి మీరు తింటారు, మీరు తిన్న తర్వాత మళ్ళీ చనిపోతారు. సో ఇలా సైకిల్లోకి వెళ్ళి వచ్చి వస్తే మీకు ఇక్కడ సన్ అనేవారు అవసరమే లేదు. మీకు అర్థమవుతుందా? ఇంకో ఎక్స్టర్నల్ సోర్స్ అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ వేస్ట్ అవ్వట్లేదు. మీరు చనిపోయాక ఆ చెట్లు తీసుకుంటున్న ఎనర్జీ, ఆ చెట్లు మళ్ళీ ఫ్రూట్స్ ఇస్తుంది, ఆ ఫ్రూట్స్ మీరు తిని మళ్ళీ చనిపోతున్నారు. సో చెట్టుకి ఎంత ఎనర్జీ వస్తుందో మీరు చనిపోయేటప్పుడు అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ చనిపోయిన ఎనర్జీ నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది, ఆ చెట్టు నుంచి మళ్ళీ వస్తుంది. సో యూనివర్స్ అనేది ఒక సైకిల్ లూప్ లో తిరుగుతూనే ఉంటది. సో అప్పుడు మీకు సన్ అనేవాడు అవసరమే లేదు. కానీ ఇలా జరగదు కదా, యూనివర్స్ లో ఎనర్జీ లాస్ అయింది. అది ఎందుకు లాస్ అయింది, దేనికి లాస్ అయింది అనేది ఎవరికి తెలియదు. బట్ ఖచ్చితంగా ఎనర్జీ లాస్ అవ్వడం వల్లనే మనము సన్ మీద డిపెండ్ అయ్యాం. సో అందుకే ఎనర్జీ యూని డైరెక్షనల్ గా ఫ్లో అవుతూ ఉంది, సైకిల్ ఫామ్ లో కాకుండా. దిస్ ఇస్ వాట్. ఇది ఒక ఎవల్యూషన్ లేదు, ఇది ఒక మిస్టరీ. ఇది ఒక అన్సాల్వ్డ్ థియరీ, అన్సాల్వ్డ్ మిస్టరీ. ఇక్కడికి ఇప్పటికీ మనుషులకి ఎవ్వరికి ఎందుకు ఎనర్జీ లాస్ట్ అవుతుంది, 100% పర్ఫెక్చువల్ మిషన్ ఎందుకు తయారు చేయలేకపోతున్నాం అంటే, 100% మీరు పెట్రోల్ పోసిన పెట్రోల్ అనేది జస్ట్ బండి మూవ్మెంట్కి మాత్రమే పనిచేయాలి, హీట్కి పని చేయకూడదు, వేరే దాంట్లో యూజ్ అవ్వకూడదు. 100% పెట్రోల్ 100 కిలోమీటర్స్ ఇవ్వాలి, 1% వేస్ట్ అవ్వకూడదు. అది జరగదు. అది ఎందుకు అనేది ఇంకా ఎవరికి తెలియదు. ఒకవేళ దాన్ని మనం కనుక్కుంటే మనకి ఎనర్జీతో అవసరమే లేదు. అంటే ఫ్యూచర్లో మనం ఎనర్జీని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక. జస్ట్ మనం ఉన్న ఎనర్జీనే వాడుకుంటాం, మనం చనిపోతాం, నెక్స్ట్ వాళ్ళు వస్తారు వాడుకుంటారు. అది పర్ఫెక్ట్గా రీసైకిల్ అయింది, ఇక్కడ అలా జరగదు. సో అందుకే 170 క్వశ్చన్లో ఆప్షన్ 1 is right and option 2 is contradictory statement to the option 1, and option 2 itself is wrong because it's saying it is against the laws of the thermodynamics. This is not applicable here. That's what we are saying. So this is the answer for the 170 question. Which of the following statements about the, sorry, 171 question? Yeah. Rubisco is true and again. So statement direct question, and I don't want to explain the heavy things. Rubisco, the Rubisco సంబంధించినది ఇది డార్క్ టైంలో యాక్టివ్గా ఉంటుంది. నో, ఇట్ ఈస్ హైయర్ ఎఫినిటీ ఫర్ ఆక్సిజన్. లెస్. ఎస్, యూస్ రుబిస్కో ఆక్సిజన్ కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బట్ ఆక్సిజన్ కి ఎఫినిటీ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది కార్బన్ ఫిక్సేషన్ లో పనిచేస్తారు కాబట్టి. సో it enzyme involved photolysis? No, it is indirectly involved. It is not directly involved. And it is catalysis? Yes. కార్బాక్సిలేషన్, రుబిస్కోకి కార్బన్ డైఆక్సైడ్ అంటే చాలా ఇష్టం ఆక్సిజన్ కన్నా. మనకి ఆక్సిజన్ అంటే చాలా ఇష్టం కార్బన్ డైఆక్సైడ్ కన్నా. ప్లాంట్స్కి ఏదైతే రివర్స్ లో పనిచేస్తుంది, ప్లాంట్స్కి ఏదైతే పనిచేస్తుంది అది మనకి రివర్స్ లో పనిచేస్తుంది, అలానే యూనివర్స్ పనిచేస్తుంది. ఒక దానికి రివర్స్, ఒక దానికి స్ట్రైట్. So I will given us some statements regarding on the option 1, option 2, option 3 and option 4. I will go for the option 3 is important ఎందుకంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది మళ్ళీ అడుగుతారు ఎగ్జామ్లో. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్లో అయితే. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్లో మీరు చూస్తే దాంట్లో ఫోటోసింథసిస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టంలోనే మీకు లైట్ డిపెండెంట్ రియాక్షన్ అయితే. సో రుబిస్కో మామూలుగా కెల్విన్ సైకిల్లో ఉంటుంది. ఈ కెల్విన్ సైకిల్ అనేది ఇండిపెండెంట్ టు ద లైట్. అదే మీకు ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరగాలంటే లైట్ డిపెండెంట్. మీ ప్లాంట్లో ఎప్పుడైతే వాటర్ యొక్క లైసిస్ జరుగుతుందో ఆ లైసిస్కి ఫోటోలైసిస్ అనే వర్డ్ ఇచ్చారు. అంటే ఏంటి, ఫోటో అంటే లైట్, విత్ ఇన్ ద లైట్ ద వాటర్ అనేది బ్రేక్ అయితే దెన్ వీ కెన్ సే దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద లైట్ రియాక్షన్. సో లైట్ రియాక్షన్ లో రుబిస్కో పనిచేయదు. రుబిస్కో వర్క్స్ ఇన్ ద వాట్ వి కాల్ నైట్ షిఫ్ట్ లో పనిచేస్తుంది, ఇది మార్నింగ్ షిఫ్ట్ లో పనిచేస్తుంది. సో దట్స్ వై దిస్ ఇస్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. ఆప్షన్ 3 ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు? నో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇంపార్టెంట్ ఆర్ బ్యాడ్. దిస్ ఇస్ ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లైట్ లో ఉన్నప్పుడు లైట్ లో ఉన్నప్పుడు వాటర్ బ్రేక్ అయ్యి ఆక్సిజన్ వస్తుంది. నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ పట్టుకొని మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఫిక్సేషన్ చేస్తుంది. చెట్లు రెండు రకాల పనులు చేస్తున్నాయి, పొద్దున రాత్రి. బయటికి అలా కనిపిస్తే గానీ లోపల బాగానే చేస్తాయి. దిస్ ఇస్ సారీ 171 క్వశ్చన్, 172 క్వశ్చన్. Yeah. And this is the 172 question, which is talks about the which of the following enzymes are not essential for the gene cloning.
జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది. జీన్ క్లోనింగ్ కి ఏ ఎంజైమ్ ఎసెన్షియల్ కాదు. చూడండి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, చూడండి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ లేకపోతే పని జరగదు. రికాంబినెంట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఒక డిఎన్ఏని బ్రేక్ చేసి, యాక్చువల్లీ జీన్ క్లోనింగ్ ఎందుకు చేస్తాం, మనకి కావాల్సిన స్పెసిఫిక్ డిఎన్ఏ అనేది ఒక మనిషిలో, ఫర్ సపోజ్ నాకు మస్కులర్ బాడీ కావాలి, సో ఒక స్పెసిఫిక్ జీన్ అనేది మస్కులర్ బాడీని ప్రొడ్యూస్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఆ జీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ జీన్ని నేను నా బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా జీన్ని తీసుకొని ఇంజెక్ట్ చేసామనుకో, నా జీన్స్ ఒప్పుకోవు, ఎందుకంటే అది దాని స్ట్రక్చర్ వేరేలా ఉంది, నా స్ట్రక్చర్ వేరేలా ఉంది, రెండు కలిసేలా ఉండాలి. సో అలా కలవాలంటే రెండింటిని ఒక సరైన పద్ధతిలో కట్ చేసి ఇరికించాలి. సో అలా ఇరికించాలంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అవసరం. సో దట్స్ వై ద క్లోనింగ్ దాని ప్రాసెస్లో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ చాలా పనిచేస్తాయి. దెన్ వి గో విత్ ద డిఎన్ఏ లైగేస్. కట్ చేసాయి, మళ్ళీ ఇరికించాలంటే కట్ చేసాయి, కట్ చేసే పని రెస్ట్రిక్షన్ చేసాయి, ఇరికించాలి అతికించాలంటే డిఎన్ఏ లైగేస్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఇట్. దెన్ ఆఫ్టర్ ద డిఎన్ఏ లైగేస్ దెన్ వి గో ఫర్ ద డిఎన్ఏ మ్యూటేస్. ఎస్, డిఎన్ఏ మ్యూటేస్ అనేది పని చేస్తుంది, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ విల్ నాట్ వర్క్, బట్ డిఎన్ఏ మ్యూటేస్ function is different when we compare with the point to the cloning. ఎందుకు, we will look at on the explanation. సో డిఎన్ఏ మ్యూటేస్ అనేది ఏం చేస్తుంది, కామన్గా ఇది ఏం చేస్తుంది అంటే డిఎన్ఏని మోడిఫై చేస్తుంది. మోడిఫై చేయడం వల్ల ఏం జరుగుతుందంటే డిఎన్ఏ మనకి ఏదైతే కావాల్సిన ఒక డిఎన్ఏ ఉందనుకోండి, దాన్ని మోడిఫై చేసి అతికించడంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రెస్ట్రిక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, డిఎన్ఏ మ్యూటేస్ కూడా క్లోనింగ్ లో యూస్ఫుల్ అయింది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఇక్కడ ఓన్లీ టూ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి, సో ఫస్ట్ థింగ్ ఏది యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్ ఉండాలంటే తిననీకి. సపోజ్ ఖచ్చితంగా చికెన్ ఉండాలి, నాన్ వెజ్ ఉండాలి, ఖచ్చితంగా రైస్ ఉండాలి. ఆ తర్వాత చికెన్ తర్వాత ఫిష్, మటన్ చికెన్ అయితే పక్కా, రైట్. తర్వాత ఫిష్ తర్వాత ఫ్రాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో నాన్ వెజ్ లో ఫస్ట్ అందరు చూసేది మటన్ ఆర్ చికెన్. లైక్ దట్ మటన్ అండ్ చికెన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డిఎన్ఏ లైగేస్ అయితే, ఫ్రాన్స్ బిర్యానీ ఇవన్నీ వచ్చేసి డిఎన్ఏ మ్యూటేస్, రికాంబినేస్, పాలిమరేస్. దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ లైక్ ఇవి సెకండరీ, ఇవి ప్రైమరీ. అంటే వీరు అడిగేది ఏంటంటే నాట్ ఎసెన్షియల్, అంటే అంత అవసరం లేదు. అవసరం లేదు కాదు, యాక్చువల్లీ ఇవన్నీ అవసరమే ఒక జీనెట్ క్లోనింగ్ లో. బట్ మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సో దట్స్ వై వీఆర్ సేయింగ్ మటన్ అండ్ చికెన్ ఈజ్ మోస్ట్ ప్రామినెంట్, అంటే మాక్సిమం ఆఫ్ పీపుల్ ఇదే తింటారు కాబట్టి, సో దీన్ని కన్సిడర్ చేసుకొని ఈ మూడింటిని మనం విడదీస్తున్నాం. సో డిఎన్ఏ మ్యూటేస్ యొక్క పని డిఎన్ఏని చేంజ్ చేయడం, మోడిఫై చేయడం. డిఎన్ఏ రికాంబినేస్ పని ఏంటంటే రికాంబినేషన్ లో ఇన్వాల్వ్ అయితే, అంటే రెండింటిని రెండు జీన్స్ ని ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయితే. ఎస్, ఇది కూడా క్లోనింగ్ లో యూస్ఫుల్ అయింది. బేసిక్ గా ఇది కూడా అవసరం. రెండు రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఎన్ఏస్ మధ్యలో ఉన్న జీన్స్ ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో డిఎన్ఏ రికాంబినేస్ పనిచేస్తుంది. డిఎన్ఏ పాలిమరేస్ ఏం చేస్తారు, డిఎన్ఏని సింథసిస్ చేస్తారు, టెంప్లెట్ యూస్ చేస్తారు. ఎస్, డిఎన్ఏ టెంప్లెట్ లేకుండా డిఎన్ఏని క్లోనింగ్ చేసి డిఎన్ఏని ప్రొడ్యూస్ ఒక ఒక డిఎన్ఏ తీసుకున్న డిఎన్ఏని కట్ చేసిన, అతికించిన, మార్చిన తర్వాత వేరే ఇంకో డిఎన్ఏతో కలిపిన, ఏదో ఒకటి చేసిన తర్వాత ఒకటే డిఎన్ఏ ఉంటే ఎలా, మన బాడీలో మల్టిపుల్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ప్రతి సెల్లో డిఎన్ఏ అనేది ప్రతిసారి మనం కట్ చేసి అతికించలేంగా. ఒకసారి ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ ని మనం మల్టిపుల్ టైమ్స్ కాపీ చేయాలిగా, అప్పుడు మనకి డిఎన్ఏ పాలిమరేస్ అవసరం. ఎస్, ఇది కూడా అవసరమే, కానీ ఆప్షన్ లో ఏ బి మాత్రమే. ఐ మీన్, సో వాట్ కెన్ ఐ సే, ఏబి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో దట్స్ వై వీఆర్ నాట్ చూసింగ్ దిస్ ఏబి యాజ్ ద ఆన్సర్. ఇక్కడ వాడు అడిగి నాన్ ఎసెన్షియల్ కాబట్టి, సో ఏబి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సి అండ్ డి. అది అంటే ఈ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకన్నా అంటే, మీకు క్లోనింగ్ దాంట్లో ఒకసారి ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయ్యాక దాన్ని మల్టిపుల్ కాపీ చేయాలి మీ సెల్స్ లో, సో అందుకే డిఎన్ఏ పాలిమరేస్ కూడా ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా చూడాలంటే, ఫస్ట్ చికెన్, సెకండ్ మటన్, డిఎన్ఏ పాలిమరేస్ ని మీరు ఏదో ఒక దాని పేరు పెట్టి ఇచ్చేసుకోండి, మీకు నాన్ వెజ్ ఏది ఇష్టమో. తర్వాత ఇది ఫ్రాన్స్ ఇన్ దిస్ ఇస్ వాట్ ఎవర్ యూ లైక్ ఇన్ నాన్ వెజ్, యూ కెన్ ఆన్సర్ దీస్ వన్ as that. Well, when we go into the 173 question, they are asking about the read the following statements which are regarding to the plant growth and development. Okay, they are coming from the plant growth regulators basically. Direct ఒక plant growth regulators యొక్క functioning గురించి అడిగారు. ఇది just general statements. Okay, auxins ఏం చేస్తాయని ఫస్ట్ ఒక వర్డ్ ఇచ్చారు. పార్టినోకార్పీ కెన్ బి ఇండ్యూస్డ్ బై ఆక్సిన్స్, అంటే ఆక్సిన్స్ నుంచి పార్టినోకార్పీ ఇండ్యూస్ అవుతుంది అన్నారు. ఎందుకు, ఆక్సిన్స్ అనేవి ఒక ప్లాంట్ హార్మోన్స్ అండి, ఇవి ఏం చేస్తాయి, కార్పీని ఇండ్యూస్ చేస్తాయి. అంటే దానికి అర్థం ఏంటి, పార్టినోకార్పీ అంటే బేసిక్ గా ఒక ఫ్రూట్ అనేది వితౌట్ ఫర్టిలైజేషన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆక్సిన్స్ అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఇది ఒక ఫ్యాక్ట్.
తర్వాత ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కెన్ బి ఇన్వాల్వ్ ఇన్ ప్రమోషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్హిబిషన్ ఆఫ్ ది గ్రోత్. ఎస్, కొన్ని ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఏం చేస్తాయి, కొన్ని ప్లాంట్స్ ని పెరుగుమని అడుగుతాయి, కొన్నిటిని చంపమంటారు, పెరగకండి అంటాయి. రెగ్యులేటర్స్ అంటే దానికి అర్థం ఒకటి అది హెల్ప్ చేస్తుంది, లేకపోతే అది హెల్ప్ చేస్తుంది. సో దట్స్ వై. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లైక్ ఆక్సిన్స్ కానీ సైటోకైనిన్స్ కానీ ఇవి గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి. అలానే అబిసిక్ యాసిడ్స్ ఉన్నాయి, ఇవి గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తాయి. మీ చెట్లు లేవనుకోండి, ఫస్ట్ నీళ్ళు లేవనుకోండి, అప్పుడు గ్రోత్ ఇన్హిబిట్ అయింది, అప్పుడు అబిసిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. నీళ్ళు బాగున్నాయి అనుకోండి, అప్పుడు ఆక్సిజన్ సైటోకైనిన్స్ వచ్చేసరి పెరుగు పెరుగు, వాటర్ ఉన్నాయి, రండి రండి రండి, అలా ఉంటాయి. సో option 1 is right and option B is right, and we will go de-differentiation is a requisite for the redifferentiation. ఇది మనం ఆప్షన్ సిని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే డీడిఫరెన్సియేషన్ అనేది ఈజ్ ఎ రిక్వెస్ట్ ఫర్ ద రీడిఫరెన్సియేషన్ అన్నారు. అసలు ఈ పాయింట్కి అర్థం ఏంటి, ఈ ప్రీ అండ్ రిక్వెస్ట్ సైడ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ డీడిఫరెన్సియేషన్ అంటే ఒక ప్రాసెస్ వేర్ ఒక మెచ్యూర్ సెల్ అనేది రివర్ట్ టు ద మోర్ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్. మీకు ఒక సెల్ ఉంది, అది బేసిక్గా ఫస్ట్ అది ఫస్ట్ ఒక సెల్ ఉంటుందండి. ఆ సెల్ అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్లో ఉంటుంది. ఏ సెల్ దాని యొక్క ఫంక్షన్, దాని యొక్క స్టేట్ ఇంకా డిఫైన్ చేయలే. అంటే ఫర్ సపోజ్ మీ బాడీలో మీరు జైగోట్ ఫామ్లో ఉన్నప్పుడు మీ సెల్స్ ఫస్ట్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ డివైడ్ అయ్యే సెల్స్ని ఫస్ట్ మీరు ఏమంటారు అంటే అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్ ఆఫ్ మాస్ అంటారు. ఆ సెల్ కొద్ది రోజులు డివైడ్ అయ్యి ఒక సెల్ నర్వస్ సిస్టమ్, ఇంకోటి హార్ట్, ఇంకోటి లంగ్స్, ఇంకోటి కళ్ళు, ఇలా డిఫరెన్షియేట్ అవుతాయి. సో దీనే మనం డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అంటాం. అలా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క ఆర్గన్ ఫామ్ అయింది. ఈసారి ఏం జరిగిందంటే అలా డివైడ్ అయిన ఆర్గన్ కాస్త మళ్ళీ మీరు ఎలా అయితే ఫస్ట్ స్టేజ్ జైగోట్కి ఎలా వెళ్ళారో అలా మళ్ళీ ఆ సెల్ అనేది మళ్ళీ అన్డిఫరెన్షియేటెడ్ అయ్యి డీడిఫరెన్షియేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి అన్డిఫరెన్షియేటెడ్ సెల్ లాగా మారిపోయింది. అంటే రివర్స్ జరిగింది. హార్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి జైగోట్ లాగా మారిపోయింది, అంటే ఒక సెల్ లా మారిపోయింది. మళ్ళీ అది రెడీగా ఉంది మళ్ళీ హార్ట్ నుంచి నర్వస్ సిస్టమ్కి చేంజ్ అవ్వాలని. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాడు ఏం చెప్తున్నాడంటే డీడిఫరెన్సియేషన్ ఈజ్ ద ప్రీ రెస్టిక్యూట్ ఫర్ ద రీడిఫరెన్షియేషన్ అన్నారు. ఎందుకు వీరు ఏం చెప్పాలనుకున్నారు, ఒకవేళ మీ సెల్స్లో ఏమైనా సెల్స్ చనిపోయింది, ఓకేనా, చనిపోయిన తర్వాత లేకపోతే సెల్ డ్యామేజ్ అయింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ తర్వాత కొన్ని సెల్స్ ఏం చేస్తాయి, ఆ స్పెసిఫిక్ ప్రాసెస్ని మళ్ళీ రీఇనిషియేట్ చేయాలి అంటే, ఒకవేళ ఏదైనా సెల్స్ దగ్గర ఎక్కడైనా పార్ట్ సెల్ మిస్ అయితే ఈ సెల్స్ అక్కడికి ట్రావెల్ చేసి ఆ ట్రావెల్ చేసిన సెల్స్ మళ్ళీ డీడిఫరెన్షియేట్ అయ్యి మళ్ళీ ఆ స్పెసిఫిక్ పార్ట్ని కంపన్సేట్ చేస్తాయి. ఇక్కడ కంపన్సేషన్ ప్రాసెస్ గురించి వారు చెప్తున్నారు. is necessary before the cells can redifferentiate into new cell types అని చెప్తారు. వెల్, మనం ఇంకొంచెం డీప్ గా వెళ్దాం, అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. డీడిఫరెన్సియేషన్ అంటే మీన్స్ దట్ ద మెచ్యూర్ స్పెషలైజ్డ్ ప్లాంట్ సెల్స్ లైక్ సెల్ లీవ్ సెల్ లేదా స్టెమ్ సెల్ చేంజ్ బ్యాక్స్ టు ఇట్స్ లెస్ specialized forms like going back in time. This process is called divide. This process allows the cells to divide and grow again. మీ చెయ్యి ఇరిగిపోయింది, ఫర్ సపోజ్ మీరు అనుకోండి, చెయ్యి ఇరిగిపోయింది, మీ చెయ్యి మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వాలి. ఇప్పుడు మీ చెయ్యి దగ్గర సెల్స్ లేవు, ఓకేనా, ప్రొడ్యూస్ చేసే సెల్స్ లేవు. మీ హార్ట్ నుంచి సెల్స్ ఏం చేస్తాయి, అయ్యో నా చెయ్యి పోయిందని హార్ట్ నుంచి సెల్స్ వచ్చేసి చెయ్యి దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న చెయ్యి దగ్గరికి వెళ్ళి ఆ హార్ట్ సెల్స్ ఫస్ట్ హార్ట్ యొక్క క్యారెక్టర్స్ ని తీసేసి నార్మల్ సెల్స్ లా ఫామ్ అవుతాయి. ఆ తర్వాత జైగోట్ సెల్స్ లా ఫామ్ అయ్యి మళ్ళీ జైగోట్ నుంచి ఫస్ట్ చెయ్యి ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ లా మారి అప్పుడు చెయ్యి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది దీన్నే మనం డీడిఫరెన్సియేషన్ అంటాం. రీడిఫరెన్సియేషన్ అనేది ఏంటంటే డీడిఫరెన్సియేషన్ తర్వాత వచ్చేది. అంటే the cells that went back to a re-specialized form can now become a new specialized type, like root cells or shoot cells, depending on single signals they get. ఇప్పుడు హార్ట్ నుంచి అది మళ్ళీ హార్ట్ లా ఫామ్ అవ్వలేదు, జస్ట్ ఇట్ ఫార్మ్స్ ఇంటూ హ్యాండ్. సో ఒరిజినల్ గా హార్ట్ సెల్స్ మళ్ళీ పాతకి వెనకకి పాస్ట్కి వెళ్ళి పాస్ట్ లో అది మళ్ళా జైగోట్ సెల్ లా మారి జైగోట్ నుంచి అది హ్యాండ్ లా మారింది. ఇట్ ఈస్ కాల్డ్ రీడిఫరెన్సియేషన్. అంటే ఒక స్పెషలైజ్డ్ సెల్ ఇంకో స్పెషలైజ్డ్ ఫామ్ లో డిఫరెంట్ స్పెషలైజ్డ్ ఫామ్ లోకి వెళ్తే దాన్ని మనం రీడిఫరెన్సియేషన్ అంటాం. సో differentiation is going back to a norm flexible state, going back to your first stage. And redifferentiation is taking ఆ స్పెల్ ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్కి వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ కొత్త రోల్కి వెళ్ళింది. ఫర్ సపోజ్ మీరు స్కూల్ ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళి ఫస్ట్ క్లాస్లో నుంచి నర్సరీకి వెళ్ళి నర్సరీ నుంచి మీరు డైరెక్ట్గా ఫోర్త్ క్లాస్కి వెళ్ళారనుకోండి, యు గాట్ ద పాయింట్.
సో ఫస్ట్ క్లాస్కి ఫోర్త్ క్లాస్కి అసలు వేరే వేరే క్లాసెస్, వేరే వేరే టాపిక్స్ ఉంటాయి. సో అలా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాలంటే డీడిఫరెన్షియేషన్ ఈజ్ ఎ ప్రీ రిసిక్యూట్ ఫర్ ద రీడిఫరెన్షియేషన్. రీడిఫరెన్షియేషన్ జరగాలి అంటే డీడిఫరెన్షియేషన్ జరగాలి. డీడిఫరెన్షియేషన్ చదివితేనే మీకు రీడిఫరెన్షియేషన్ జరుగుతుంది అనేది వారు చెప్తున్నారు. ఇట్ ఈస్ దాని ప్రీ రిక్వెసైట్ అని అన్నారు. దానికి అర్థం అది. ప్రీ రిక్వెసైట్ అంటే ఏదైనా ఒక ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే దానికన్నా ముందు ఇంకో ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉండాలి. సో అందుకే ప్రీ ప్రీ అంటే ముందు, రిక్వెసైట్ అంటే అవసరం కావాలి, లైక్ దట్. So that's why option C is right. Abscisic acid is a plant growth promoter. No, it is a false. Abscisic acid inhibit చేస్తుంది, చెయ్యదు, ప్రమోట్ చేయదు. దీని పేరేంటి? Ape- ep- Apical dominancy promotes the growth of the lateral buds. Well, this is a right answer. I don't think it is right answer. Well, let me check it, the option. Option E, lateral buds. No, it is incorrect. Actually, apical dominancy refers, actually ఇది wrong. ఎందుకన్నా కదా, అపికల్ డామినెన్సీ అనేది ఏం చెప్తున్నారంటే, అపికల్ డామినెన్సీ అనేది ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ లేటరల్ బడ్స్ అన్నారు. సో వీరేం చెప్తున్నారు, అపికల్ డామినెన్సీ రిఫర్స్ టు ద ఇన్హిబిషన్ ఆఫ్ లేటరల్ బడ్స్. ఇది బేసిక్ గా అపికల్ డామినెన్సీ లేటరల్ బడ్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది, సపోర్ట్ చెయ్యదు. But growth by the presence of apical top bud, it actually suppress. మనకి లేటరల్ బడ్స్ ఉంటాయి, మా అపికల్ బడ్స్ ఉంటాయి. అపికల్ అంటే పైన, మీ తల పైన. లేటరల్ అంటే మీ చేతులు. అపికల్ మీ తలపై ఉన్న సెల్స్ మీ తలపై ఉన్న బడ్ ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి మీ చేతిలో ఉన్న, మీ చేతి మీద ఉన్న బడ్స్ ని చంపేస్తాయి. అందుకే దాని అపికల్ డామినెన్స్ అనేది. డామినెన్స్ అంటే తొక్కడం, చంపడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, చూపించడం, తన యొక్క వాస్తవికాన్ని కనిపించేటట్టు చేయడమే డామినెన్సీ. ఏదైనా తల మీద ఉన్న వస్తువు తలని మాత్రమే చూపించాలనుకుంటారు, కానీ చెయ్యి మీద వస్తువుని చూపించరు. దట్స్ వాట్. చెయ్యి అనేది మనం రేట్రాలిటీ కింద తీసుకుంటే, తలని మనం అపికల్ కింద తీసుకుంటే, సో అపికల్ డామినెన్సీ వాంట్స్ టు ఇన్హిబిట్ ద లేటరల్ డామినెన్స్. సో దట్స్ వై దిస్ ఇస్ incorrect. Okay, so option E is incorrect, and option D is incorrect, and option A, option B, and option C is right. But I have kept the option 4 as a B, D, E as the right answer, but it is wrong. ఇది ఇక్కడ టెక్నికల్ గా ఎర్రర్ వచ్చింది. దట్ ఇస్ wrong, which I can say. So ఈ 173 క్వశ్చన్ కి ఆన్సర్ is A, B, C. Well, we go into 174 question. Which factor is important for termination of transcription? ఆల్ఫా, సిగ్మా, రో, గామా. చూడండి, బేసిక్ గా రో అనేది రో డిపెండెంట్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని మన బంగారం ట్రాన్స్క్రిప్షన్ ని ఆపేస్తుంది. ఆల్ఫా, సిగ్మా ఏం చేస్తారంటే మన ట్రాన్స్క్రిప్షన్ ని ఇనిషియేట్ చేస్తుంది. గామా వీటికి హెల్ప్ చేస్తుంది. సో రో ఫ్యాక్టర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ టర్మినేషన్ ఇన్హిబిట్ చేస్తుంది. రో ఫ్యాక్టర్ ఇది ఒక ఫ్యాక్ట్ పాయింట్, మెమొరీ పాయింట్, మీరు అది గుర్తుంచుకుంటే. ఆల్ఫా ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏ పాలిమరేస్ ని అసెంబుల్ లో పనిచేస్తుంది. సిగ్మా ఏం చేస్తుంది, సేమ్ ఇది కూడా ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ని ఇనిషియేట్ చేస్తుంది. గామా ఏం చేస్తుంది, నో గామా ఫ్యాక్టర్ ఎక్స్పెషల్లీ ఇన్వాల్వ్, అంటే బేసిక్ గా అంత ఇన్వాల్వ్ అయ్యి ఉండదని చెప్తుంది. ఇది ప్రోకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ ఉండరు. ఆల్ఫా, సిగ్మా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ రో ఫ్యాక్టర్ ఇది మన ట్రాన్స్క్రిప్షన్ ని ఆపేస్తుంది. సో 175 క్వశ్చన్ ప్రాగ్స్. ఈ క్వశ్చన్ లో మేము చెప్పనీకి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ ఫ్యాక్ట్ పాయింట్, అంటే మీరు గుర్తుంచుకోవాలి, అంతకు మించి ఏం లేదు. ఈ పేర్లు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మన టెక్స్ట్ బుక్స్ మారి, ఒకవేళ హిస్టరీ మారి, ఆల్ఫా ఇనిబిట్ చేస్తుంది, సిగ్మా యాక్టివేట్ చేస్తుంది అంటే, అప్పుడు ఆల్ఫాని మనం ఇనిబిట్ లా కన్సిడర్ చేసుకుంటాం, సిగ్మాని మనం గుర్తుంచుకొని ట్రై చేస్తాం. ఇట్స్ జస్ట్ అ వర్డ్స్ అంతే. The frogs respire in water by skin and buccal cavity, and the land by skin, buccal cavity and lungs. Choose the correct answer from the following. వీడు ఏమనంటే ఫాగ్ అనేది రెస్పిరేషన్ చేస్తుంది వాటర్ లో ఉన్నప్పుడు. ఎలా? స్కిన్ అండ్ బకల్ క్యావిటీ యూజ్ చేసుకొని. అదే ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఏం చేస్తారు, ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఎలా రెస్పిరేషన్ చేస్తారు, స్కిన్, బకల్ క్యావిటీ అండ్ లంగ్స్. సో ఇవి ఏమవునంటే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని అడుగుతున్నారు. చూడండి, డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ రెండు కరెక్టే, అండ్ రెండు ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కరెక్ట్. సో బేసిక్ గా వాటర్ లో ఉన్నప్పుడు ఫ్రాగ్ ఏం చేస్తారంటే స్పిన్ ద్వారా రెస్పిరేషన్ చేస్తారు, కాబట్టి దానికి కిటినేషియస్ రెస్పిరేషన్ అంటాము. అండ్ బక్కల్ క్యావిటీ తోటి ఎక్స్చేంజ్ చేస్తారు గ్యాసెస్ ని. సో స్కిన్ థిన్ ఉంటుంది, మాయిస్ట్ ఉంటుంది కాబట్టి, సో అబ్జార్ప్షన్ కి అలౌయింగ్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వాటర్ నుంచి ఆక్సిజన్ అబ్జార్ప్షన్ కి యూస్ఫుల్ అది.
అండ్ సెకండ్ థింగ్, ల్యాండ్ మీద ఉన్నప్పుడు దీని యొక్క స్కిన్ తోటి బక్కల్ క్యావిటీ అనేది మనం ఏమంటాం అంటే బిక్ ఆఫ్ ఫ్యారిగీనల్ రెస్పిరేషన్ అంటాం. ఇక్కడ ఫ్యారిగీనల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. తర్వాత లంగ్స్ మామూలుగా మనకు తెలిసిందే కదా, మనం ఎలా లంగ్స్ ఎలా అంటే పల్మోనరీ రెస్పిరేషన్ చేస్తామో సేమ్ థింగ్. So this ability to switch between the respiratory methods is called as biomodal respiration. Frogs కి biomodal respiration ఉంటుంది, అందుకే వాటిని మనం amphibians కూడా అంటాం. Amphibians అంటే ఏంటి? ఒకటి చెట్ల మీద ఉంటాయి, చెట్లు కాదు ల్యాండ్ మీద ఉంటాయి, చెట్లు ల్యాండ్లు వాట్ ఎవర్ ఇట్ మే బి, ల్యాండ్, చెట్లు, ఎవ్రీథింగ్. సో ఆంఫిబియన్ కాబట్టి అది నీళ్ళలో, ఆ తర్వాత ల్యాండ్ మీద రెండిటి యొక్క వ్యవస్థ దగ్గర గాలి తీసుకొని ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఇలా బ్రతుకుతూ ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ది ఫ్రాగ్, అవర్ బ్యూటిఫుల్ amphibian frog. Then we will go into the next question. It is 1676 question. This question is talks about twins are born to a family that lives next door to you. అంటే వీరేం చెప్తున్నా అంటే మీ ఇంటి పక్కన ఇద్దరు ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్ వచ్చేసి ఒకరు అబ్బాయిలు, ఇంకొకరు అమ్మాయిలు. ఓకే, దట్స్ ఓకే. దెన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ దీని ప్రకారంగా కింద ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. అంటే ఫస్ట్ సపోజ్ ఆ ట్విన్స్ మోనోజైగోటా, లేకపోతే ఆ ట్విన్స్ వచ్చేసి ఫ్రెటర్నల్ ట్విన్సా, లేకపోతే వాళ్ళు వచ్చేసి ఇన్ విట్రోలో పుట్టారా, లేకపోతే వాళ్ళకి 75% ఐడెంటికల్ జీన్స్ ఉన్నాయా అని అడిగారు. ఓకే, మనం ఒక దాంతో ఒక దాన్ని మనం చదువుకుందాం. బేసిక్ గా ఒక తల్లి కడుపులో ఒక జైగోట్ ఉంది. ఆ జైగోట్ ఎలా ఫామ్ అయింది? ఫర్టిలైజేషన్ అయ్యాక ఫామ్ అయింది. ఓకే, ఆ జైగోట్ అనేది ఏం చేస్తారంటే హాఫ్ గా డివైడ్ అయ్యి టూ ఎంబ్రియోస్ లా ఫామ్ అవుతాయి. ఆ టూ ఎంబ్రియోస్ ఒకటి ఉంటే అబ్బాయిలా మారుతారు, లేదా ఉంటే అమ్మాయిలా మారుతారు. సో ఒకటే జైగోట్ కట్ అయ్యి ఐదర్ బాయ్స్ ఆర్ ఐదర్ గర్ల్స్ లా మారితే దాన్ని మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే మామూలుగా కడుపులో రెండు ఎగ్స్ ఉన్నాయి, రెండు స్పమ్స్ ఉన్నాయి. ఈ రెండు ఎగ్స్ రెండు స్పమ్స్ ఫర్టిలైజ్ అయ్యి రెండు పిల్లలు పుడతారు. అంటే రెండు జైగోట్స్ ఫామ్ అవుతాయి. ఆ రెండు జైగోట్స్ పెరిగి ఎంబ్రియో ఫామ్ అయ్యి తర్వాత ఆ ఇద్దరు ఐదర్ అమ్మాయిలు అయి ఉండొచ్చు, లేదా అమ్మాయి అయి ఉండొచ్చు, అమ్మాయిలు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే వీ కెన్ నాట్ సే ద పాయింట్ లైక్ వాళ్ళిద్దరు ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఒకవేళ ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఆ ఒక మదర్ కి ట్విన్స్ పుట్టారు. ఈసారి అబ్బాయి పుట్టారు, ఓకేనా? సో అబ్బాయి పుడితే అది మోనోజైగోటిక్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. ఫర్టిలిటీ ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 100% ఉంటుంది. బట్ మోర్ స్పెసిఫిక్ గా మనం చెప్తే మోనోజైగోటిక్ అంటాం. ఎందుకు? ఫర్టిలిటీ ట్విన్స్ లో అబ్బాయి పుట్టే ఛాన్సెస్ తక్కువ, కానీ అదే మోనోజైగోటిక్ ఛాన్స్ లో 100%. ఎందుకంటే ఫర్టిలిటీ ట్విన్స్ లో స్పమ్ ఏదైతే ఫర్టిలైజ్ అవుతుందో అది టూ డిఫరెంట్ స్పమ్స్ ఉంటాయి, కానీ మోనోజైగోట్ లో సేమ్ స్పమ్ ఉంటాయి. సో సేమ్ స్పమ్ లో ఒకవేళ అతను ఎక్స్ క్యారీ చేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇద్దరు అమ్మాయిలే పుడతారు. ఒకవేళ స్పమ్ లో వై క్యారీ చేసుకున్నారు, అప్పుడు ఖచ్చితంగా అబ్బాయే పుడతారు. నేను ఎందుకు ఎగ్ కి సంబంధించిన విషయం చెప్పట్లేదు అంటే ఎగ్ యొక్క సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అయి ఉండరు. ఓన్లీ మేల్ యొక్క స్పమ్ డిటర్మైన్ చేస్తారు అబ్బాయా అమ్మాయి అని. అదే ఫర్టిలిటీ ట్విన్స్ లో టూ ఎగ్స్ ఉంటాయి, టూ స్పర్మ్స్ ఉంటాయి. సో టూ స్పర్మ్స్ లో ఐదర్ ఎక్స్ ఉండొచ్చు, లేదా వై ఏమంటారు ఎక్స్ ఉండొచ్చు ఆ ఎక్స్ ఆ స్పర్మ్, లేదా ఏమంటారు వై ఉండొచ్చు, లేదా వై ఉండొచ్చు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీలో ఇద్దరికి ఒక ఒక అమ్మాయికి ఒక బాయ్ ఒక గర్ల్ వస్తే ఆ కండిషన్ లో అది మోనోజైగోట్ ఫర్టిలిటీ ట్విన్ అంటే నేను ఫర్టిలిటీ ట్విన్ తీసుకుంటా. ఎందుకంటే మోనోజైగోట్ పక్కా 100% వస్తే అబ్బాయి అమ్మాయి వస్తుంది. సో ఫర్టిలిటీ ట్విన్ కి ఇది తీసుకుంటాం. లేదు, ఈ ఆప్షన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటే దెన్ ఐ చూస్ ద థర్డ్ ఆప్షన్ యాజ్ ద ఆన్సర్. అంటే కన్సీవ్డ్ ఈ కన్సీవ్డ్ అనేది ఏంటంటే బేసిక్ గా కన్సీవ్డ్ అంటే ఏంటి? ప్రెగ్నెంట్ అయిన అర్థం. బేసిక్ గా ప్రెగ్నెంట్ అయ్యే విధానంలో ఒక విధానం ఉంది, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఆర్టిఫిషియల్ గా ఫర్టిలైజేషన్ చేస్తారు. కడుపు అంటారు స్పమ్ అనేది యూటిరస్ వెజైనాలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ కూడా దెర్ ఈస్ ఎ ఛాన్స్, ఒకవేళ వాళ్ళు ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లో వాళ్ళు ఒకవేళ టూ స్పమ్స్ ని పంపించి ఇన్ కేస్ వన్ స్పమ్ నే పంపించారు, ఓకేనా? ఆ మీ ఆ కడుపులోకి వెళ్ళాక ఎగ్ అనేది మదర్ మోనోజైగోట్ లాగా అంటే ఎగ్ అనేది వెళ్ళి డివైడ్ అయ్యి టూ
ఎంబ్రియోస్ లాగా ఫామ్ అయితే అప్పుడు మనం అది మోనోజైగోట్ కిందికి వెళ్ళొచ్చు. లేదు, ఒకవేళ పంపించిన స్పర్మ్ కాస్త వాళ్ళు రెండు స్పర్మ్స్ పంపించి మన అమ్మాయి కడుపులో కూడా రెండు ఎగ్స్ ఉంటే దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ షీ మే గెట్ బాయ్ ఆర్ గర్ల్. ఇది కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఈ ఆప్షన్ కన్నా ఆప్షన్ టూ ఈజ్ 100% వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ వీ కెన్ టేక్ ద థర్డ్ ఆప్షన్ యాజ్ ఆన్సర్. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈస్ దే ఆర్ సేయింగ్ 75% ఐడెంటికల్ ఉంటారు అన్న. నో, 75% ఉండరు, 55% మాత్రమే ఐడెంటికల్ ఉంటారు. ఓకేనా? సో దిస్ ఈస్ ద పాయింట్. ట్విన్స్, ఫెర్టినిటీ ట్విన్స్ అనే వాళ్ళు 50% జెనెటికల్ మెటీరియల్ సిమిలర్ గా ఉంటుంది. ఇది వారు చెప్పాలనుకున్న ఫోర్త్ పాయింట్. సో ఫర్టిలిటీ, ఐ మీన్ బాయ్ అండ్ గర్ల్ డిఫరెంట్ కాబట్టి దెన్ వీఆర్ సేయింగ్ 50% సిమిలర్ విత్ 50% ఆఫ్ ది గర్ల్. అదే ఒకవేళ ఓన్లీ బాయ్ బాయ్ ఓన్లీ గర్ల్ గర్ల్ అంటే దెన్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ 50 75 50% రేషియో విల్ బి చేంజ్. ఫర్ సపోజ్ బాయ్ బాయ్ ఉంది అనుకోండి, 50% చేంజ్ అనేది కనిపిస్తుంది. దే మే హ్యావ్ మోర్ దెన్ ద 50% ఆఫ్ జెనెటిక్ సిమిలారిటీ. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, బాయ్ అండ్ గర్ల్ అనే ఒక వర్డ్ ఇచ్చి మోనోనా ఫెర్టిలిటీ అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఎలా వెళ్ళాలంటే దాని బ్యాక్ అంటే మనం బ్యాక్ వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఒక అబ్బాయి అబ్బాయి పుట్టనికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయో, ఒక అమ్మాయి అమ్మాయి పుట్టనికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయో, అది మోనోజైగాటిక్ ఫర్టిలిటీ ట్విన్స్ కి ఎంత వేరియేషన్ ఉంటాయి చూస్తే అప్పుడు ఈ ఆప్షన్ టూ వస్తుంది. యాక్చువల్లీ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా అప్లైడ్ సైన్స్ ని యూజ్ చేశారు కదా. దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. వెల్, విల్ గో ఇంటూ 177 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, అలా ఆ క్వశ్చన్ బాగుందంటే మిగతా క్వశ్చన్స్ ఏ బాగాలేదు అంటే, యా మిగతా క్వశ్చన్స్ అంటే లైక్ ఇప్పుడు ఇగో ఈ క్వశ్చన్ చూసారా, ఆల్ఫా బీటా సిగ్మా ఫ్యాక్టర్స్ ని గుర్తుంచుకునేది, ఇది అసలు అవసరం లేని క్వశ్చన్. మనని ఆలోచింప చేసేలాగా లేదు, కానీ ఇది ఆలోచింప చేసేలా ఉంది. మనం ఇక్కడ మోనోజైగోట్ ని ఎందుకు తీసుకోవట్లేదు, ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. ఎందుకంటే ఒకటే స్పర్మ్ ఒకటే ఎగ్ ని ఫర్టిలైజ్ చేస్తారు. ఐదర్ మనకి అబ్బాయి అబ్బాయి అని పుడతారు, అమ్మాయి అమ్మాయి అని పుడతారు. ఇది ఎప్పటికీ యూనివర్స్ లో చేంజ్ అవ్వకుండా ఉన్న ఒక ఫ్యాక్ట్. మేబీ దెర్ ఈస్ సమ్ కండిషన్స్ ఉంది, వచ్చి రేర్ కండిషన్, బట్ ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. దీన్ని బట్టి ఒక కొత్త కాన్సెప్ట్ మనకు అర్థమైంది, ఎందుకు ఎవల్యూషన్ లో ట్విన్స్ పుడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. దట్స్ హౌ. Okay, well, we will take 177 question. Which of the following microbes is not involved in the preparation of household products? Direct question అండి. డైరెక్ట్ గా ఆస్పర్జర్ నైగర్ ఇది ఇన్వాల్వ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైకోడర్మా పాలీస్పర్మా, ఇది కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఆస్పర్జర్ నైజర్ ఈజ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు, సిట్రిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఇది మన ట్రైకోడర్మా పాలీస్పర్మియా, ఇది వచ్చేసి ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్ లో మనం ఇళ్లలో ఏం ప్రొడ్యూస్ చేస్తామని ఇమ్యూనో డ్రగ్స్ అనేవి ఇండస్ట్రీ అండ్ ల్యాబ్ లో యూస్ చేస్తారు కదా, దట్స్ ఇట్. అదే లాక్టోబాసిస్ మన పెరుగులో పనిచేస్తుంది. సాక్రోమైసస్ సర్వీసియేసియా ఇది మన బేకర్స్ ఈస్ట్ మన బ్రేకర్స్ అంటే ఆల్కహాల్ ఫర్మెంటేషన్, బ్రెడ్ జామ్, బ్రెడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే బ్రెడ్ యొక్క సారీ ఫర్మెంటేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత ప్రొపియోనం బ్యాక్టీరియా శర్మాని ఈజ్ యూజ్ ఇన్ ద చీజ్ ప్రొడక్షన్ లో ఇన్వైట్. ఇది చీజ్ ప్రొడక్షన్ కి సంబంధించిన కొన్ని పేర్లు కూడా ఉంటాయి, లైక్ ఈ బ్యాక్టీరియా పేర్లు. ఇది దాకా మీరు గుర్తుంచుకునేది. వెల్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు, ఇక్కడ హార్మోన్స్ ఇచ్చారు, ఇక్కడ వాటి యొక్క లొకేషన్స్ ఇచ్చారు, దాట్స్ ఇట్. సో ప్రొగెస్టిరాన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యేదంటే కార్పస్ లూటమ్. కార్పస్ లూటమ్ ఎందుకు ప్రొగెస్టిరాన్ అనేది కార్పస్ లూటమ్ లో ప్రొడ్యూస్ అయ్యింది. ఇది కార్పస్ లూటమ్ లో ఎందుకు ప్రొడ్యూస్ అవుతారంటే మన మెన్స్ట్రేషన్ సైకిల్ కి సంబంధించిన దాంట్లో నుంచి వస్తుంది క్వశ్చన్. తర్వాత రిలాక్సిన్ అనేది ఓవరిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. రిలాక్సిన్ ఏం చేస్తుంది, ఈ రిలాక్సిన్ అనేది ఓవరిన్ డెలివరీ టైంలో యూస్ చేస్తుంది. ఈ రిలాక్సిన్ ప్రొడ్యూస్ అయితే మజిల్ కాంట్రాక్షన్ కొంచెం ఈజీ అవుతుంది యూటిరస్ లో. తర్వాత మెలినోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది వచ్చేసి పారస్ ఇంటర్మీడియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలినోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ పారస్ ఇంటర్మీడియా నుంచి రిలీజ్ అయ్యి పారస్ ఇంటిమేరియా నుంచి రిలీజ్ అయ్యి మెలినోసైట్ ని ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత కెటాలోకమైన్స్ ఇవి అడ్రినల్ మెడ్యులా నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. Direct question. There is, I don't want to mention the functions of that. Directly you can choose that organs and what can I say, hormones. ఇదేం పెద్ద క్వశ్చన్ కాదు. తర్వాత 179 క్వశ్చన్, ద బ్లూ అండ్ వైట్ సెలెక్టబుల్ మార్కర్స్. ఈ క్వశ్చన్ బాగుంది. ద బ్లూ అండ్ వైట్, ఇది అప్లైడ్ సైన్స్ మళ్ళీ. సో ద బ్లూ అండ్ వైట్ సెలెక్టబుల్ మార్కర్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ విచ్ డిఫరెన్షియేట్ ద రికాంబినెంట్ colonies from non-recombinant colonies on a bias of their ability to produce the color in the presence of chromogenic substrate.
చూడండి, ఇది ఇప్పుడున్న అడ్వాన్స్ సైన్సెస్ లో ఇది ఇంకా యూస్ చేయట్లేదు. ఇది 90s లో యూస్ చేస్తారు. బట్ ఇది చాలా మంచి మెథడ్. ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, టోటల్ క్వశ్చన్ దేని గురించి అంటే, మీరు రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో పని చేస్తే, ఒక బయోటెక్నాలజిస్ట్ లో పని చేస్తే, అప్పుడు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఒక డిఎన్ఏ తీసుకొని ఆ డిఎన్ఏని ఒక వెక్టార్ లో ఇంజెక్ట్ చేసి, ఆ వెక్టార్ని తీసుకెళ్లి ఒక ప్లాస్మిడ్ లో వేసి, ఆ ప్లాస్మిడ్ ఏం చేస్తుంది, మన హోస్ట్ లోకి వెళ్ళి వాట్ ఎవర్ డివైడ్ అయ్యి అది చేస్తుంది. అయితే మీరు తీసుకున్న ఒక డిఎన్ఏ, ఒక మీకు కావాల్సిన ఒక డిఎన్ఏ, మీకు కావాల్సిన ఒక వెక్టార్లోకి, ఆ వెక్టార్ అనేది ఆ వెక్టార్లోకి ఇంజెక్ట్ అయిందా లేదా అనే తెలుసుకునే ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఒక బ్లూ కలర్ అనే కాలనీస్ మీకు కనిపిస్తే దానికి అర్థం ఏంటి అంటే, వీరేం చెప్తున్నారంటే డిఎన్ఏ అనేది ప్లాస్మిడ్ లో ఇన్సెర్ట్ అయింది. సో అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, మనం ఏదైతే ప్లాస్మిడ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్లాస్మిడ్స్ వచ్చేసి రికాంబినెంట్ అని అంటున్నారు. యాక్చువల్ ఇది ఇన్కరెక్ట్. మామూలుగా మీకు ఏం జరుగుతుందంటే, మీకు ఒక డిఎన్ఏ ఉంది. ఆ డిఎన్ఏ ఒక ప్లాస్మిడ్ లోకి ఇంజెక్ట్ చేయాలి. ప్లాస్మిడ్ లో ఇంజెక్ట్ ఎలా చేస్తాం? ఫస్ట్ ప్లాస్మిడ్ లోకి ఒక వెక్టర్, ఐ మీన్ ప్లాస్మిడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లాస్మిడ్స్ అనేవి ఒక సర్క్యులర్ డిఎన్ఏస్. ఆ సర్క్యులర్ డిఎన్ఏస్ లోకి మనకు కావాల్సిన మెయిన్ డిఎన్ఏని ఇంజెక్ట్ చేస్తే, మనకు కావాల్సిన డిఎన్ఏ వెళ్ళి దానికి ప్లాస్మిడ్ డిఎన్ఏలో కలిస్తే, ప్లాస్మిడ్ డిఎన్ఏ యొక్క ఫంక్షన్ అనేది బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయినప్పుడు అది బ్లూ కలర్ ఇవ్వదు, వైట్ కలర్ ఇస్తుంది. ఒకవేళ మన డిఎన్ఏ మన ప్లాస్మిడ్ డిఎన్ఏతో కలవకపోతే, అప్పుడు ఆ ప్లాస్మిడ్ లో ఉన్న డిఎన్ఏ దాని ఫంక్షన్ అలానే ఉంటుంది, అది బ్లూ కలర్ ఇస్తుంది. ఈ బ్లూ కలర్ ఈ వైట్ కలర్ ఎలా ఇస్తారంటే, బేసిక్ గా మనం ఒక సబ్స్టాన్స్ వేస్తాం. మన ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏం చేస్తుంది, ఆ డిఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ వెళ్ళి ఆ సబ్స్ట్రాట్ ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేస్తే మనకి బ్లూ కలర్ ఇస్తుంది. ఒకవేళ మన డిఎన్ఏ వెళ్ళి ఆ ప్లాస్మిడ్ తో కలిస్తే, ఆ ప్లాస్మిడ్ యొక్క డిఎన్ఏ బ్రేక్ అయిపోయి ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వరు. ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వనప్పుడు మనం వేసిన సబ్స్టాన్స్ ఎంజైమ్ లేదు కాబట్టి అది కాస్త వైట్ కలర్ ఉండిపోద్ది, లేదా ఆ సెల్స్ చనిపోతాయి. ఆ చనిపోయినప్పుడు మనకు కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది. సో దట్స్ వై స్టేట్మెంట్ వన్ ఈజ్ రాంగ్. And then the statement 2 ఏం చెప్తుంది అంటే, colonies without blue color having a DNA insert in the plasmid are identified as recombinant colonies. అయితే ఇప్పుడు డిఎన్ఏ మనం ఇన్సర్ట్ చేసాము, ప్లాస్మిడ్ లోకి వెళ్ళి అతుక్కుంది. ఆ తర్వాత మనం సబ్స్టాన్స్ వేసాము. ప్లాస్మిడ్ నుంచి ఎంజైమ్ రాలేదు కాబట్టి వేసిన సబ్స్టాన్స్ ఏం చేసింది, ఏం చేయలేకపోయింది. అప్పుడు డిఎన్ఏ అనే ఆ సెల్స్ ఏం అయిపోయినాయి, చచ్చిపోయినప్పుడు మనకి బ్లూ కలర్ కాకుండా వైట్ కలర్ వచ్చింది. సో దట్స్ వై వీఆర్ సేయింగ్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్. అలా చచ్చిపోయినాయి కాబట్టి అప్పుడు అవి రికాంబినెంట్ కాలనీస్ అని అర్థం. ఇది అప్లైడ్ సైన్స్ క్వశ్చన్. ఇది మీరు వేరే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా పనిచేస్తుంది. ఇంకొంచెం డీటెయిల్ గా రాశాను. బ్లూ కాలనీస్ అంటే దానికి అర్థం మీ యొక్క డిఎన్ఏ అనేది ఇన్సర్ట్ కాలేదు. సో లాగ్ జెడ్ అనే ఒక స్పెసిఫిక్ జీన్ అది ఏం చేస్తుందంటే, పిగ్మెంట్ ద ప్రొడ్యూస్ ద బ్లూ పిగ్మెంట్ విత్ ఎక్స్ గాల్ సబ్స్ట్రేట్. అంటే ఈ ఫంక్షనల్ లాగ్ జీన్ అనేది ఒక ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది వెళ్ళి మన మనం పంపించిన సబ్స్ట్రేట్ ఉంది కదా, దాంతో కలిసి ఒక పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నారు. వైట్ కాలనీస్ అంటే డిఎన్ఏ మన ఈ ఫంక్షనల్ లాగ్జెట్ తో కలిసినాక ఈ ఫంక్షనల్ లాగ్జెట్ పని చేయలేదు. అప్పుడు ఇక్కడ నుంచి ఫంక్షనల్ లాగ్జెట్ నుంచి కావాల్సిన ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వలేదు. అప్పుడు మీరు ఎక్స్కాల్ సబ్స్ట్రేట్ వేసినప్పుడు మీకు కాస్త బ్లూ కలర్ కనిపించదు. సో ఓన్లీ ఎక్స్కాల్ సబ్స్ట్రేట్ ఉంది పోతుంది. సో అప్పుడు మీకు ఏ కలర్ కనిపించదు కాబట్టి, అప్పుడు ఆ ఏ కలర్ కనిపించిన దాన్నే మనం రికాంబినెంట్ డిఎన్ఏ కింద తీసుకుంటాం. లేదా ఆ సెల్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మాక్సిమం టైం సబ్స్ట్రేట్ యాడ్ చేస్తారు, కొన్నిసార్లు చంపేసే వస్తువులు కూడా యాడ్ చేస్తారు సెల్స్ లోకి. Then we go into the 179 question. The blue and white selectable. I'm sorry, I already selected that question. అదేంటి 179 క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, దట్స్ గుడ్. The last question of our NEET 2025, and this question comes from the growth of the population curves. దాని గురించి ecology నుంచి అడుగుతున్నారు. So they given one of the formulas of the growth of the population, of the logistic growth of the population. They're asking me to find out the which equation, which is the Verhulst
Parallel logistic. So this is the direct options. I mean, direct question which they are asking about Wells parallel logistic growth. You have many growth population equations. So in that they are asking about this Wells parallel logistic equation. So this is the option two is the perfect option. I mean, that represents this Wells parallel logistic. దీనికన్నా ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. So basically, when you talk about K, this is a carrying capacity. When you talk about N, it is a population size. And when you talk about R, it is called intrinsic rate of natural increase. సో బేసిక్గా మీరు ఈ ఈ ఫార్ములాలో పెద్ద ఇష్యూ ఏం లేదు, దర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే మీరు ఒక పాపులేషన్ అనేది విత్ ఇన్ టైంలో ఎంత చేంజ్ అవుతుందంటే, అంటే dN/dt దానికి అర్థం అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇంటెస్టెనిక్ రేట్, అంటే ఎంత వరకు ఒక స్పెసిఫిక్ ఆర్గానిజం ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది ఇంటెస్టెనిక్ రేట్. అంటే ఫర్ సపోజ్ ఒక మౌజ్ ఉంది, అది ఎన్ని పిల్లలు పెట్టగలుగుతుంది ఒక స్పెసిఫిక్ టైంలో, అది ఒక స్పెసిఫిక్ ఏజ్లో, అది ఒక స్పెసిఫిక్ ఫుడ్ ఉంది, అవన్నీ ఉంటే దాన్ని ఆర్ కిందికి తీసుకుంటాం. ఆ దాంతో పాటు క్యారింగ్ కెపాసిటీని మైనస్ చేస్తాం ఇంటర్సెనిక్ సైజ్ తోటి, ఐ మీన్ పాపులేషన్ యొక్క సైజ్ తోటి బై ద క్యారింగ్ కెపాసిటీ. క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటి? స్పెసిఫిక్ గా ఒక పాపులేషన్ అనేది ఓ ఏరియాలో ఎంత వరకు ఉండాలో అంతే వరకు ఉండి ఆ ఏరియా సస్టైనబుల్ అయితే ఆ పాపులేషన్ తోటి దానే క్యారింగ్ కెపాసిటీ అంటాం. అంటే ఒక ఏరియాలో 50 మంది కన్నా ఎక్కువ మంది ఉంటే ఆ ఏరియా ఉండలేకపోయి ఆ 50 మంది చనిపోతూ, లేకపోతే ఆ 50 మంది కాస్త 40 మంది అయితూ, లేకపోతే 50 మంది కాస్త 60 మంది అయితూ ఆ ఏరియా అన్స్టేబుల్ అయితే, ఉన్న దానికన్నా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే, ఒక ఏరియాలో ఫుడ్ దొరకక అన్ని దొరకక ఉంటే దానే క్యారింగ్ కెపాసిటీ అంటారు. మీరు అవెంజర్స్ మూవీలో థానోస్ ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ క్యారింగ్ కెపాసిటీ అనేది ఆ, క్యారింగ్ కెపాసిటీ అనేది గ్రహాల మధ్యలో కోల్పోతే అప్పుడు ఆ గ్రహం పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది అని చెప్పారు. ఇదే వారు చెప్పాలనుకుంటుంది. అంటే ఒక గ్రహంలో ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది, అది ఎక్కువైనా తక్కువైనా ఆ స్పెసిఫిక్ లొకేషన్లో మనుషులు చనిపోతారు. సో దట్స్ పాయింట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఈ ఫార్ములా ఈ అరేంజ్మెంట్ బట్టి మనం ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆప్షన్ లో పాపులేషన్ యొక్క సైజు టైం బట్టి ఎలా చేంజ్ అవుతుందంటే అక్కడున్న జంతువుల యొక్క పుట్టించే శక్తితోటి, అండ్ అది దేంతో ఇంటూ చేస్తున్నాం అంటే అక్కడ ఉన్న క్యారింగ్ కెపాసిటీతోని అంటున్నాం. జస్ట్ ఇది కరెక్ట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనము పుట్టించిన శక్తి దేనికి సంబంధించింది, ఎంతమంది పుట్టిస్తున్నారో మనకు తెలియదు. అంటే ఎంతమంది అయినా పుట్టిస్తారా? ఇన్ఫినిటీ ఉంటారా? ఉండరు కదా. ఎంతమంది అయితే పుట్టిస్తారో వాళ్ళ యొక్క సైజ్, అంటే పాపులేషన్ యొక్క సైజ్, ఆ సైజ్ లోని వాళ్ళు ఎంత శక్తి గల వాళ్ళు పుట్టించే దాంట్లో, అప్పుడు అది మనము ఇంత టైంకి ఇంతమంది పుడుతున్నారు అనే దానికి ఈక్వల్. సో అందుకే మనం ఆప్షన్ టూని తీసుకుంటున్నాం. దట్స్ వాట్. అండ్ కే మైనస్ ఎన్ అండ్ బై ద కే, లేకపోతే ఇక్కడ చూడండి n-k అండ్ బై ద ఎన్ r-k. ఇప్పుడు ఈ ఆప్షన్ ఫోర్ ని మనం డిస్కస్ చేసామనుకోండి, ఇట్ విల్ గోయింగ్ టు బి టోటల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్. నీట్ లెవెల్లో అంత మ్యాథమెటికల్ లెవెల్ ఆఫ్ అది బయాలజీకి అవసరం లేదు అనుకుంటూ ఈ యొక్క 180 క్వశ్చన్ ని మనం సమాప్తం చేస్తున్నాం. సో 180 క్వశ్చన్ యొక్క బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ టూ. మనం ఎకాలజీ డిస్కస్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీ విల్ డిస్కస్ ఆన్ వై కే షుడ్ బి రిటర్న్ యాజ్ అప్పర్ అండ్ వై షుడ్ కే రిటర్న్ యాజ్ ఇన్ లోవర్ అండ్ వై ఎన్ యాజ్ ద రైట్ left side to the minus with the k. Why can't we change these upwards into downwards into upwards? We will discuss on when we discuss about ecological population growth curves. Yeah. అప్పటి వరకు సమాప్తం.